హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఈరోజు నేను మీకు సింపుల్గా ఉసిరికాయలతో నిలవ పచ్చడి ఒక నెల రోజుల పాటు ఉండేలాగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. తోటి వారితో ఈ ఉసిరికాయ నిల్వ ఆవకాయ వీడియో షేర్ చేసుకోండి. ఇది వంట రాని వారు కూడా, సింపుల్గా స్టార్టింగ్ అప్పుడే వంట నేర్చుకునేవారు కూడా చూపించిన విధానం ఫాలో అవుతూ చేసుకోగలిగారంటే ఇంట్లో వాళ్ళని ఆశ్చర్యపరిచే పచ్చడి పెట్టగలుగుతారు. రెసిపీ ఫాలో అవుదాం. ఉసిరికాయల్ని ఇవి ఒక 250 గ్రాముల ఉసిరికాయలండి. చక్కగా చూపించిన విధంగా కడిగి తడి లేకుండా ఒక మక్మల్ క్లాత్ లేదా కాటన్ క్లాత్లో వేసి ఎక్కడా తడి లేకుండా చక్కగా శుభ్రం చేసేసుకోండి. ఫస్ట్ నిల్వ పచ్చడి పెట్టాలంటే బేసిక్గా ఒక్కటే రూల్ అండి. మీ చేతులు డ్రైగా ఉండాలి, మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఉండాలి. ఫ్రెండ్స్, ఉసిరికాయ గొప్పతనం నేను ఒక్క మాట చెప్తానండి. ఉసిరికాయ మన హిందూ ధర్మంలో ఉసిరి చెట్టుని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తామండి. అందుకే చూడండి, మన ఆడవారు ఈ కార్తీక మాసంలో ఆ ద్వాదశి తిథి రోజు తులసిని చేర్చి చక్కగా ఉసిరి చెట్టుతో పూజ జరుపుకుంటూ ఉంటారు. అంత పవిత్రమైన చెట్టు అండి. అలాగే ఆ చెట్టు నుంచి వచ్చే ఈ ఉసిరికాయలు సాక్షాత్తు ఆరోగ్యాల సిరి అండి. ఇది ఉసిరి కాదండి, ఆరోగ్యాల సిరి. సో తప్పకుండా ఉసిరి దొరుకుతున్న ఈ కాలంలో ఉసిరికాయలు ఉపయోగించి వంటలు చేసుకుందాం, పచ్చళ్ళు పెట్టుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. అలాగే చూపించిన విధంగా ఉసిరికాయని మీకు తెలుసండి, ఉసిరి పచ్చడి నిలవ పచ్చడి 2 రకాలుగా పెట్టుకుంటారు. ఒకటి పూర్తి కాయపళంగా పెడుతూ ఉంటారు. రెండోది ఈ విధంగా మీరు ముక్కలు కట్ చేసి, అంటే గింజ మనకు ఉపయోగం లేదండి, గింజ మనం ఇందులో వాడం. కాయపళంగా వాడినందువల్ల అండి అది ఎక్కువగా మీకు నిలవ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే అలా కాయపళంగా వాడుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా కాయ ఊరటానికి ఎక్కువ టైం పడుతుందండి. సో వెంటనే మనం వాడుకోవడానికి కుదరదు, పచ్చిగా ఉండిపోతుంది కాయ. బట్ నేను చూపించిన విధంగా ఇలా ముక్కలు తీసుకోగలిగి పచ్చడి పెట్టుకోగలిగారంటే సెకండ్ డే నుంచే పచ్చడి వాడుకోవచ్చు. చక్కగా కాయ ఊరిపోతుంది, ముక్కలు తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. సో చూపించిన విధంగా చక్కగా ఉసిరికాయ ముక్కలు చూపించిన విధంగా రెడీ చేసేసుకోండి. అలాగే ఒక్కసారి నేను ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను, చక్కగా కొలతల ప్రకారం చెప్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఫ్రెష్గా తయారు చేసుకున్న ఆవపిండి, అలాగే కొంచెం మెంతిపిండి అండి. 2-3 టేబుల్ స్పూన్లు సరిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉండదు. ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే వాడుకుంటాం. అలాగే ఒక 20 నుంచి 25 వరకు, ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 20 పాయలు తీసుకున్నాను, 20 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ అండి చక్కగా తీసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక 250 గ్రాముల పల్లీల నూనె అండి, ఇది వేరుశనగ నూనె. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి నిలవ పచ్చళ్ళకి, చక్కగా గానుగు నూనెను వాడుకోండి, ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ, నిలవ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు కొలతలు చూపించేస్తాను. చక్కగా నేను తీసుకున్న ఈ ముక్కలు ఒక పర్టికులర్ కప్తో ఒక 2 కప్పులు నిండా పై నుంచి వచ్చేలాగా 2 కప్పులు అయినాయండి. చక్కగా ప్యాన్ పెట్టేసుకోండి. ఆ 250 గ్రాముల వేరుశనగ నూనె, పల్లీల నూనె పోసేసి మీడియం హీట్ చేయండి, లో ఫ్లేమ్లో. చక్కగా మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మన ఉసిరికాయ ముక్కలు చూపించిన విధంగా యాడ్ చేసేయండి. ఒక 7-8 మినిట్స్ పాటు, అంటే ఆ ముక్క సాఫ్ట్ అయిపోతుందండి, మీకు తెలుస్తుంది. నేను చూపిస్తాను. అలా చాకుతో లేదా చేత్తో అలా నొక్కారంటే పేస్ట్ అయిపోతూ ఉంటుంది చక్కగా. అప్పటి వరకు నిదానంగా కదుపుకుంటూ కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో కుక్ చేయండి, ఈక్వల్గా కదుపుతూ కుక్ చేశారంటే చక్కగా ముక్కలన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. పర్ఫెక్ట్గా మన పచ్చడి పెట్టుకోవడానికి ముక్క టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా ఈవెన్ పర్ఫెక్ట్.
చక్కగా ముక్కలన్నీ యాడ్ చేసేసానండి. ఇప్పుడిప్పుడే ఆయిల్ మళ్ళీ చల్లబడుతుంది. ముక్కలన్నీ యాడ్ చేయగానే మళ్ళీ హీట్ తీసుకోవటం ప్రారంభమవుతుంది. చూసారా, చక్కగా కుక్ అవటం మొదలైంది. ఈ ప్రాసెస్ మీకు ఒక 7 to 8 minutes పడుతుందండి. నిదానంగా చూపించిన విధంగా అలా కదుపుకుంటూ కుక్ చేసుకోండి, ఈక్వల్గా కుక్ అయిపోతాయి. డన్, పర్ఫెక్ట్. చక్కగా ముక్కలన్నీ కుక్ అవుతున్నాయండి. నేను మీకు చూపిస్తానండి, కత్తితో లేదా ఒక స్పూన్ లాంటి షార్ప్గా ఉన్నదాంతో అలా ముక్కను నొక్కి చూడండి, మీకు తెలిసిపోతుంది ఉడికినట్టు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఎక్కువగా ఓవర్ హీట్ చేసేయకండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టేయకండి, త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. సో దోరగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఓపిక్గా కుక్ చేసుకోండి. చూసారా, ఈ స్టేజ్ సరిపోతుందండి, పర్ఫెక్ట్. చక్కగా ఉడికిపోయి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తానండి. చక్కగా మనకి ఈ మిశ్రమం రూమ్ టెంపరేచర్కి రావాలండి. ఆయిల్ చక్కగా చల్లబడాలి. గోరువెచ్చగా ఉన్న స్టేజ్లో నూనె ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. పర్ఫెక్ట్. చక్కగా గోరువెచ్చని ఈ నూనెలో 1 కప్పు కారం, అంటే ఏ కప్పుతో ఉసిరికాయలు తీసుకున్నామో ముక్కలు అదే కప్పుతో కొలతలు చూపించబోతున్నానండి. చక్కగా ఆ కప్పుతో ఉసిరికాయలు నిండా తీసుకున్నామండి. బట్ కారం చూపించిన విధంగా ఫ్లాట్గా తీసుకోండి, ఎక్కువ హైట్ అక్కర్లేదు, గిన్నె నిండా తీసుకోవాల్సిన పని లేదు. అలాగే ఆవపిండి 3 వంతులండి, అంటే ఆ కప్పు 3/4 కప్పు ఆవపిండి యాడ్ చేసేయండి. అలాగే ఒక 2 లేదా 2.5 స్పూన్ల టీ స్పూన్ల మెంతిపిండి. ఎక్కువ అవసరం ఉండదండి, చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు, సాల్ట్ చక్కగా యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న, పీల్ అవుట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 20 నుంచి 25 రెబ్బలు వాడుతున్నానండి. మీరు ఇష్టపడేవారైతే ఒక 40-50 రెబ్బల వరకు కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది. అలాగే ఆ 2 నిమ్మకాయల రసం, గింజ అది రాకుండా వడకట్టి పోసేయండి, సరిపోతుంది, పర్ఫెక్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా యాడ్ చేసేసామండి. ఇప్పుడు ఇంకా ఆలస్యమేం లేదండి. చక్కగా నిదానంగా ఈ మసాలాలన్నీ వేసిన ప్రతి ఇంగ్రీడియంట్, అంటే ఉప్పు, కారం, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలకి కలిసేలాగా ప్రతి ముక్కకి ఉప్పు, కారం తగలాలండి. అలా చక్కగా చూపించిన విధంగా కలుపుకోండి, పర్ఫెక్ట్. చూడండి, చక్కగా నిదానంగా మీరు ఎంత చక్కగా కలుపుకుంటారో ముక్కకి అంత చక్కగా మసాలాలు పడతాయని గుర్తించండి. డన్. చూసారా ఎంత ఈజీగా పికిల్స్, మనం ఆ ప్రాసెస్ ఏదో చాలా పెద్దది, మనం చేయలేము అనుకునే భావన జనరల్గా యంగ్స్టర్స్లో ఉంటుందండి. అందుకే ఆ షాప్స్కి వెళ్ళి కొంటూ ఉంటారు. వాళ్ళు ఏ ఆయిల్స్ వాడుతున్నారో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో మనకు ఎలా తెలుస్తుందండి? మనం ఇంట్లో మన చేతితో తయారు చేసుకున్న ఆ ఆవపిండి, ఆ మెంతిపిండి, ఆ చక్కటి ఆ పల్లీల నూనె, ఆ క్వాలిటీ బయట దొరకదు కదండి. సో మీరు చూడండి ఎంత ఈజీగా, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పచ్చడి, నిలవ పచ్చడి పెద్ద ఉసిరికాయలతో తయారు చేసుకున్నామండి. సో ప్రాసెస్ ఫాలో అవుతూ తప్పకుండా తయారు చేసుకోండి. ఈవెన్ పిల్లలకు కూడా ఆ ఫస్ట్ ముద్దలో చక్కగా ఆ ఉసిరికాయ ముక్క తగిలేలాగా ఒక ముద్ద పెట్టారంటే చాలా ఫ్రెష్నెస్ ఉంటుందండి ఈ పచ్చళ్ళు. మీరు తిన్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. సో చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో, అంటే గాజు సీసా లాంటి దాంట్లో చక్కగా తీసి పెట్టేసుకోగలిగారంటే నెలపాటు ఈజీగా వాడుకోవచ్చండి. 30 days ఈజీగా ఉంటుంది. మరొక విషయం అండి, పచ్చడి పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయకండి. కనీసం ఒక 2 రోజులు లేదా 3 రోజులు బయట వదిలేయండి. సో మీకు చక్కగా ముక్క ఊరుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ముక్క ఊరదు. సో ఒక 3rd day నుంచి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బయట కూడా ఉంటుందండి ఈజీగా. ఇప్పుడు చలికాలమే కదా, మరి మీరు 2nd day నుంచి ఒక నైట్ రెస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ డే, ఆ పక్క రోజు నుంచి మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. చక్కగా వేడివేడి అన్నంలో ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద ఈ పచ్చడితో, ఆ ముక్క కూడా మీరు తినేటప్పుడు క్రంచీగా, ఆ మంచి ఫ్లేవర్ అండి, ఆ ఫ్రెష్నెస్ మీరు పంటి కింద పడగానే ఆ ఉసిరిలో ఉన్న, ఆ ఉసిరికాయలో ఉన్న ఆ ఫ్లేవర్ మీకు ఆ నోటికి తెలుస్తుందండి, ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. మరి ఈ ఉసిరి పచ్చడి, ఉసిరి నిలవ పచ్చడి తెలుగువారికి ఎప్పుడూ ప్రత్యేకమేనండి. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. మనం చిన్నతనం నుంచి తింటూ ఉన్నవారమే.
మరి ఆలస్యం చేయకండి, మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతున్నాయి, తెచ్చేసుకోండి, చక్కగా నిలవ పచ్చడి పట్టేద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.